జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్లో కార్మిక వర్గం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బుధవారం నల్గొండ పట్టణంలోని దొడ్డికొమరయ్య భవనంలో జరిగిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్రం తెచ్చిన కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా జరిపే సమ్మె ప్రజలపై భారాలు, నిత్యావసర సరుకుల ధరలు, రైతు వ్యవసాయ కార్మికులు, మహిళా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ నిర్వహించే గ్రామీణ బంద్లో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా ప్రజలు, రైతాంగం, కార్మికులు సుదీర్ఘ పోరాటాల ద్వారా ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరుతో కార్మిక వర్గ హక్కులను రద్దు చేస్తామంటే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని, కార్మిక వర్గ పోరాటాల ద్వారా బుద్ధి చెబుతామని అన్నారు. కార్మికులకు సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు లేకుండా కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ను కఠినతరం చేసి కార్మికులను సంఘాల నుండి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. పెట్టుబడిదారుల దోపిడీని విస్తృతపరిచేందుకు కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని కోరారు. కార్మిక వర్గాన్ని ఐక్యం కానియకుండా విభజన రాజకీయాలను పెంచేందుకు, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను అప్పగించేందుకు, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేందుకు కేంద్రం కార్మిక చట్టాలను సవరించిందని విమర్శించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేయడం, కార్మిక చట్టాలకు సవరణ చేసి కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగానే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చామని తెలిపారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు నారి ఐలయ్య, ఎం ప్రభావతి, కందాల ప్రమీల, శ్రీశైలం, గంజి మురళీధర్, అవిశెట్టి శంకరయ్య, మల్లం మహేష్, పోలవైన వరలక్ష్మి, కొండ అనురాధ, వెంకన్న, శంకర్, నరేష్ తదితరులు ఈరోజు కథం దొక్కుతూ కరపత్రాలు, పోస్టర్లు, అదే రకంగా సదస్సులు, సమావేశాలు పెడుతూ విస్తృతంగా ప్రచారం చేస్తూ 9వ తారీఖు నాడు ఎక్కడగా కూడా ఫ్యాక్టరీలో, గనులలో ఏ పనులు జరగటానికి వీల్లేదు, సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి పిలిపించింది. ఆ పిలుపు జయప్రదం చేయడం కోసం సన్నాహం జరుగుతాం. అబద్ధాలకు పెద్ద కొడుకు ఎవడంటే మోడీ. ఆయన తర్వాతనే ఆయనతో పోటీ పడగలిగిన దమ్ము, ధైర్యం ఎవరికి లేదు అబద్ధాలు చెప్పడం లోపల. ఆ రకమైనటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రైతాంగం కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా కూడా ఆ రోజు నాడు ఆర్తాలు, నిరసనను వ్యక్తం చేయడానికి వేలాది మంది కదిలి వస్తూ ఉంటారు. అట్లాగే వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ చట్టాన్ని బొందబెట్టడానికి, కూలీల్లో కడుపు కొట్టడానికి మోడీ సిద్ధమైంది. బడ్జెట్లో కేటాయింపులు మొత్తం తగ్గించేసిండు. 86,000 కోట్లు మాత్రమే కేటాయించాడు. అందులో 25,000 కోట్ల రూపాయలు కేవలం పాత బకాయిలకే పోతాయి తప్ప ఇంకోట్లేదు. పని లేనటువంటి పరిస్థితికి ఈ చట్టాన్ని ఎత్తేయడం కోసం కుట్ర సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వ్యవసాయ కార్మికులు కూడా ఆ రోజు పనులకు పోకుండా పెద్ద ఎత్తున ఆందోళనలో పూనుకునేటువంటి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వృత్తిదారులు, సమస్త ప్రజానికం ఈ సమ్మెకు సంఘీభావంగా సాలిడారిటీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజానికం అంతా కూడా పాల్గొనాలి. ఇప్పటికే జూలై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి జూలై 4వ తేదీన జిల్లా కేంద్రంలో మోటార్ సైకిల్ ర్యాలీలు, 5వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో పట్టణాలలో మోటార్ సైకిల్ ర్యాలీలు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే వీటన్నిటికీ ప్రతి గ్రామాన నిరసనలు వ్యక్తం చేసే విధంగా తమ ప్రజల మద్దతు ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని పెద్ద ఎత్తున 9వ తేదీన కార్మిక వర్గం తరఫున ప్రజానికం అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన చేయాలని చెప్పేసి పిలుపునిస్తారు. రాతపూర్వకంగా ఇచ్చినటువంటి రైతుకు కనీస మద్దతు ధర చట్టం గ్యారంటీ చేస్తారని చెప్పి ఇప్పటిదాకా కూడా దాన్ని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టపరచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు జరిగేటువంటి సమ్మెలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలతోటి కలిసి సిఐటి, ఇతర ప్రజా సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో ఉద్యమించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేటువంటి విధంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తాం.